ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని నామంలో మీ అందరికీ వందనాలు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వచనం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. గాడ్ బ్లెసెస్ దోస్ హు ఆర్ హంబుల్, ఫర్ దే విల్ ఇన్హెరిట్ ద హోల్ ఎర్త్. చూసారండి, ఈరోజు దేవుని మాట్లాడిన మాట, గాడ్ బ్లెసెస్ దోస్ హు ఆర్ హంబుల్ అంట. ఈరోజు నువ్వు నేను అందరము ఆయనలో హంబుల్గా ఉన్నామేమో అని నువ్వు అనుకుంటున్నావు కదా, అయినా నేను బ్లెస్ అవ్వట్లేదే, హంబుల్గా ఉన్నా కూడా నేను ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు అని. మనము జోసెఫ్ చరిత్ర చూసినట్లయితే, జోసెఫ్ ఒక పాయింట్లో తన అన్న తమ్ముళ్ళే ఆయనని ఏం చేస్తారు, ఐగుప్తులకు అమ్మేస్తారు. అవునా? అంత అంటే దేవునిలో ఉన్న వ్యక్తి కూడా తన సొంత అన్నదమ్ములే ఆయనని అమ్మేసేసరికి ఆయనకు బాధగా అనిపించవచ్చు. కానీ ఆయన ఎప్పుడు కూడా హంబుల్నెస్ పోగొట్టుకోలేదంట, హంబుల్గానే ఉన్నాడంట. ఈవెన్ ఆయనని ఐగుప్తులోకి వెళ్ళినాక ఆయన చెరసాల్లో ఉన్నా కూడా ఆయన హంబుల్గానే ఉండేదంట. అంటే దేవుని వైపే చూస్తుండేదంట, దేవుని వైపే చూస్తూ అంటే ఆయనకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని యూస్ చేసుకునేవాడంట. ఈరోజు నువ్వు కూడా అలానే ఉన్నావు కదా, నేను హంబుల్గా ఉన్నాను అయినా నేను బ్లెస్ అవ్వట్లేదని. యోసేఫ్ కూడా ఎన్నో డేస్ హంబుల్గా ఉన్నాడు, కానీ ఒక పాయింట్ వచ్చింది. ఆ పాయింట్ ఎలా అంటే, రాజే యోసేపు మాట విన్నాడంట. ఈరోజు దేవుడు మనందరికీ వాగ్దానం చేసేది అదే. ఏంటిదంటే, ఒక రోజు వస్తుందంట, ఆ రోజు నువ్వు కూడా ఓల్ ఎర్త్ని ఇన్హెరిట్ చేసుకోబోతున్నావంట, స్వతంత్రించుకోబోతున్నావంట. ఏవేవైతే నువ్వు పడిపోయి ఉన్నావో, ఎక్కడెక్కడైతే నిన్ను తృణీకరించి ఉన్నారో, ఎక్కడెక్కడైతే నువ్వు అవమాన పాలు అయ్యావో, అక్కడనే దేవుడు నిన్ను లేపబోతున్నాడంట. అవునా? నమ్మండి, విశ్వసించండి, నువ్వు ఒక రాజుగా ఉండబోతున్నావు. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.